దేవుడు ప్రేమమయుడు కదా, జాలి కలిగిన వాడు కదా, స్వస్థపరిచే దేవుడు కదా. ఆయన కన్నీళ్లను బాధను చూసి ఊరుకుని ఉండేవాడు కాదు కదా. మరి ఎందుకు యోబుకు ఇంత కష్టాలు తీసుకొచ్చాడు? ఇది మామూలు కష్టాలండి. ఎందుకు తీసుకుని వచ్చాడనంటే దానికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక ఎగ్జాంపుల్గా యోబు అక్కడ ఉన్నాడు. పైగా ఎక్కడ కూడా పాపం చేయలేదు. మనం ఏంటంటే ఎంతో పాపాలు చేస్తుంటాం, అయినా ఏ కష్టం మనకు రాకూడదు. మన పాలసీ అది. ఆ పాలసీలు నడవండి. యోబుకి ఆ యొక్క బాధ రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అది చూస్తూ ఉన్నప్పుడు యోబు పడిన బాధను మనం చదువుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు యోబు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యానుసారంగా మీకు చూపిస్తాను. యోబు ఆయన యొక్క జీవితము ద్వారా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేమనగా ఒకసారి మనం చూద్దామండి వాక్యము. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. చాలా చక్కని మాట అండి ఇది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. చూసారండి, రోమీలు రాసినటువంటి పత్రికలో చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. శ్రమ ఓర్పును కలిగిస్తుంది. మనకేంటంటే శ్రమ వస్తే ఓర్పును మనం కోల్పోతాం, ఉల్టా చేస్తాం. మనం ఉల్టా అంటే ఆపోజిట్, వ్యతిరేకం చేస్తాం. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మన కోపం తారస్థాయికి వెళ్ళిపోతుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ చూద్దాం, శ్రమ ఓర్పును. అమ్మయ్య ఓర్పు పట్టావలే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి అక్కడ యాడ్ అయిందండి. ఓర్పు అంటే దేనికి అంట? పరీక్షకు దారితీస్తుందంట. ఓర్పుకు ఒక్క పక్క పడుతుందంటే అది పరీక్షిస్తుంది. అది పరీక్షించి తర్వాత పరీక్ష, ఆ పరీక్షలో కూడా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అది అసలైన భక్తి, నిరీక్షణ. అయితే చూడండి, మనం అటువంటి నిరీక్షణ మనకు కలగజేసినప్పుడు ఆ శ్రమల యందు ఏంటంట మనం ఏం చేయాలి? ఏడవాలా? శ్రమలు వస్తే ఇంటి పక్క వాళ్ళ చెవులో ఇల్లు కట్టాలా సిమెంట్ లేకుండా? ఫోన్లు మాట్లాడితే మొత్తం చాటభారతం చెప్పాలి పక్క వాళ్ళకి. శరీరము ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బలహీనమవుతుంది, ఎముకలు బలహీనమవుతాయి. ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఎముకలు అన్న దగ్గర ప్రతిదాని దగ్గర కూడా వస్తుంది. నేను అనుకుంటాను నాలుగు కూడా అలాంటి బలహీనత ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగుచేయనని ఎరిగి శ్రమలయందు ఎరుగుతున్నామా? మనకు శ్రమ వచ్చింది, ఎరుగుతున్నామా ఆ యొక్క శ్రమ ఎందుకు వచ్చిందని? అంతే ఏడుస్తున్నామా? మనం బాధపడుతున్నామా? ఇంకోళ్ళు చెప్తున్నామా? వాళ్ళ వలన ఏమాత్రము కూడా మనకు ఉపయోగం ఉండదు, అయినా చెప్తాం. పొద్దున లేచిన దగ్గర నుంచి అదే గోల. అయితే చెప్పొద్దని నేను అంటలా. మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఎవరికండి? దేవునికి చెప్పుకోవాలి. వాళ్ళ చెప్పటం వలన ఏమి లాభం మనకి? దేవుని సేవకులకు చెప్పుకోవాలి. తర్వాత ప్రభుతో మాట్లాడాలి. చాలు, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండి నీవైనా నేనైనా ఒక సాక్ష్యము లేకుండా మనం ఉంటున్నామంటే, ఒక అన్యుల మధ్య మనం ఉంటున్నామనంటే ఈ పొద్దున్న ఏం బాగాలేదండి వాళ్ళ అనకూడదండి. అన్యుల దగ్గర అసలు అనద్దు ఈ మాట. పొర్రపాటును కూడా అన్యుల ముందు మీ యొక్క బాధను కానీ, మీ కష్టాన్ని కానీ, మీ రోగాన్ని కానీ చెప్పొద్దు. చెప్పితే నీ అంతటకు నీవే నీ దేవుని యొక్క సమర్థత, నీ దేవుని యొక్క శక్తి తక్కువ చేస్తున్నట్టు లెక్క. ఏంటి మొహం అలా ఉందంటే కొద్దిగా ఇదిగా ఉందిలేండి, నా దేవుడు ఉన్నాడు కదండి స్వస్థపరచడానికి. హల్లెలూయా. ఆ మాట ఎంత గొప్ప సువార్తో తెలుసా అండి? ఎంత గొప్ప సువార్తో అది. సంవత్సరాలు పనిచేస్తుంది అది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయునని ఎరగాలి మనమండి. దాన్ని తెలుసుకోవాలి మనం. శ్రమల యందు ఎప్పుడైనా ఎవరైనా ఈ పరిస్థితి వచ్చిందా అండి?
శ్రమలయందు అతిశయం, అది ఒరిజినల్ భక్తి. దేవుని దృష్టిలో భక్తి అంటే టాప్ లెవెల్లో ఉన్నటువంటి భక్తిది. అతిశయపడాలంట. అతిశయం ఎలా ఉంటుందో మన అందరికి కూడా తెలుసు. మా అబ్బాయి 100కి 99 వచ్చిందండి అని తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళ యొక్క భుజము కొద్దిగా వెడల్పు అవుతుంది, తలెత్తి మాట్లాడతారు. వాడికి ఖచ్చితంగా వస్తుంది ఆ సీటు, అవలేలుగా రాస్తాడండి అనేవాళ్ళు ఉన్నారు. నా కొడుకు అబద్ధం ఆడండి, వాడు చాలా మంచివాడు, పొద్దున్నే ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళడు. అంత అతిశయపడతాం మనం. మాకు అవసరం లేదండి, 3 తరాలు కూర్చొని తినొచ్చండి. అన్ఫార్చునేట్గా లోకములో అతిశయం భయంకరంగా తయారైంది. అతిశయం ఏదంటే మన నిజమైన క్రైస్తత్వం, నిజమైనటువంటి భక్తి, దేవుడు మెచ్చుకోదగినటువంటి బిడ్డలు ఎవరు అనంటే శ్రమలో అతిశయపడేటువంటి వారే. హల్లెలూయా. ఎందుకనగా శ్రమ దేనికి దారితీస్తుందండి? ఆశీర్వాదాన్ని దారితీస్తుంది. అంతేకాదు నిరీక్షణ. ఎప్పుడు ఈ శ్రమ నుండి నా దేవుడు తీసేస్తాడు, ఎప్పుడు ఈ శ్రమ నుండి నాకు విడుదలనిస్తాడు, ఎప్పుడు నా దేవుడు నేను పడుతున్నటువంటి ఈ శ్రమలకు సమాధానం ఇస్తాడు అని మన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడంట ఆ నిరీక్షణ మనకు సిగ్గుపరచదట. హల్లెలూయా. ఇలాంటి వాక్యాలు వినుట కొద్ది కష్టమే, ఎందుకంటే దిద్దుబాటు సిద్ధపాట్లు ఉన్నాయి దీంట్లో. నీకు 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చేస్తున్నాడు దేవుడు అని అంటే ఆమెన్ 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 అనుకుని ఎక్కడలేని ఆమెన్లు వచ్చేస్తాయి. అప్పుడు ఇవ్వడానికి కాదు, ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అన్నీ ఇస్తాడు. ఒక టైంలో మాకు స్కూటర్ కూడా ఉండేది కాదు. డబ్బులు ఎక్కువ కావాలంటే ఒక ముంతలో నేను 2 రూపాయలు, అప్పుడు 5 రూపాయల కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు వేసేదాన్ని కనపడినప్పుడల్లా. ఎక్కువ ఖర్చు ఉంటే ఆ కొండను పగలగొట్టి డబ్బులు మేము వాడుకునేవాళ్ళం. అయ్యగారికి 800 రూపాయలు జీతం. 800 అని అనుకోలే మేము. ఇది లేనివాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని దేవుడి నామాన్ని మహిమపరిచాం. హల్లెలూయా. అంతేకాదు మేము ఎప్పుడు కూడా దేవుని సేవకు అవైలబుల్గా ఉండేవాళ్ళం. మేము ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ మందిరం కరెక్ట్ అయిన మందిరం చూసుకొని కరెక్ట్ అయిన సేవకులను గమనించుకొని అక్కడ మేము ఖర్చు పెట్టడానికి సిద్ధపడేవాళ్ళం. నేను బట్టలేం కొనుక్కోనేకుండా ఇచ్చేవాళ్ళం మందిరానికి. మరి అయ్యగారిని ఏరుగా 800 నుంచి ఎక్కడ తీసుకుని వెళ్ళాడు దేవుడు? దేవుడు హెచ్చించాడా లేదా? హెచ్చించాడా లేదా? చాలా శ్రమలు అనుభవించాం మేము. సేవ చేస్తున్నప్పుడు ఎంతో అనుభవించాం మేము, అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు. కానీ దేవుడు మమ్మలను నిరీక్షణ కలిగినటువంటి వారుగా నిలవపెట్టాడు. ఒడుదుడుకులలో మమ్మల్ని నిలవపెట్టాడు. మాకొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఈక్వల్గా ఆ విధముగా హెచ్చించి గణపరిచేటువంటి దేవుడు. కాకపోతే ఆ శ్రమలలో నిజమైనటువంటి భక్తుల వలె, నిజమైన దేవుని బిడలుగా ఆ శ్రమలలో మనం అతిశయపడాలండి. అది భక్తి. అదే చెప్తుంది వాక్యం. చూడండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ దేని విషయంలో? ప్రభు గురించి కలిగిన నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, శ్రమలో అయినా సరే ఇది తెలుసు. ఎవరికి? యోబుకి తెలుసు. అందువలననే సహించాడు. కొన్నిసార్లు ఇబ్బంది పడినా, కొన్ని మాటలు అన్నా చివరిలో మరి యోబు దాని గురించి కన్ఫెస్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకొక వాక్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దామండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. మహా ఆనందంగా ఎంచుకోవాలంటండి. వచ్చిందండి ఎప్పుడైనా మనకి ఆనందం? చూడండి దేవుని బిడ్డలారా, అనేక మంది సంఘములో, నేను ఆత్మపూర్ణురాలే నేను చెప్తున్నాను, అనేక మంది సంఘములో దేవుడు జల్లెడ పట్టబోతూ ఉన్నాడండి. చాలా సంఘాలలో దేవుడు జల్లెడ పట్టబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి వాక్యమును.
నానా విధమైన శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచండి. అది నిజమైనటువంటి భక్తి. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. మనం అందరం శోధన భరిస్తున్నాం ఇప్పుడు, లేదా మనం మోయలేనంత శోధన మనం భరిస్తున్నాం. ఒక్కొక్కసారి మోయలేకుండా అది జారి పడిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. దేనిలోనూ సంతోషం కనపట్టలా, దేనిలోనూ ఆనందం కనపట్టలా. ఏది చేసినా అది వెనక్కి వస్తుంది, ఏది చేసినా దానిలో ఫలితం చూడలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మన డిసప్పాయింట్మెంట్సే. అయినప్పటికీ కూడా సహిస్తున్నాం శోధన. అపవాది వల్ల అవనివ్వండి, అపవాది అనేక మందిలో దూరి బంధువుల నిమిత్తము కానీ, స్నేహితుల వలన కానీ, లేదా ఇంటి పక్క వాళ్ళ గురించి కానీ, ఎవరి ద్వారానైనా మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు తీసుకుని వస్తూ ఉన్నది. దానిని ఏం చేయాలంటే మనము సహించాలి. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడినవాడు. ఎందుకంటే నీవు పడుతున్న శోధనను చూసేవాడు దేవుడు. హల్లెలూయా. నీ శోధనను గమనించేవాడు దేవుడు. నీ శోధన తీసివేయవాడు కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా తీస్తాడంటే ఆయన శోధన, మనం ఆనంద బాష్పాలతో మనము దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా ఆ శోధన నుండి మనకు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కృంగిపోవద్దు, నేను చెప్పేది అదే. నాకు మీ అందరి సంగతి నాకు తెలుసు. వివిధ రకాలైనటువంటి బాధల్లో మీ అందరూ కూడా ఉన్నారు. శోధన ఉన్నది, బాధ ఉన్నది. ఇబ్బంది పడకండి, దేవుడు చూస్తున్నాడు. ఆ శోధన తీసేస్తాడు దేవుడు. ఆ శోధనకు పరిష్కారం దేవుడు కలగజేస్తాడు. యోబు యొక్క భక్తిని ఎంత బాగా అర్థం చేసుకోండి, అంత అద్భుతంగా అనిపించిందండి. నేను మొట్టమొదట ఆయన రాసినటువంటి ఆ మొదటి వాక్యములో సేమ్ అదే మాటలు చెప్తూ ఇంకొక మాట యాడ్ చేశాడు తండ్రి అయిన దేవుడు. ఏమనంటే, అలాంటి వాడు మరొకడు లేడు. అంటే దేవుడు ఎంతగా గమనించాడో యోబుని మీరు అర్థం చేసుకోండి. ఆయన చూసే దేవుడు అండి. హల్లెలూయా. ఎల్రోయి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరే ఎల్రోయి. చూచే దేవుడు ఆయన, చూస్తున్నాడు. మనం అందరం అనుభవిస్తున్నటువంటి శోధన. కానీ నేను ఈ రోజున శోధన నేను అనుభవిస్తున్నాను. నేను చెయ్యని తప్పు గురించి నేను శోధన అనుభవిస్తున్నాను. నేను నా కుటుంబంలోనే నాకు అవమానం ఉన్నది, నా సొంత తోబుట్టువుల దగ్గర నాకు అవమానం ఉన్నది, నా బంధువులు అనవసరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను ధన్యురాలనే. ఎందుకనగా ప్రభు చెప్పాడు నాకు, శోధన సహించువాడు ధన్యుడని. మనం ముందుకు వెళ్ళాలి దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్ళాలి. మనలాగా భక్తి చేసేటువంటి వాళ్ళ వెనకాలే అపవాది ఉంటుంది. ఎందుకంటే మనల్ని పడేయాలి. అది మామూలుగా బైబిల్ తీసేసుకొని ఆరాధనకి వెళ్ళిపోయి ఏదో చెప్పేసి ఏదో చెందేసి మళ్ళీ బైబిల్ ఇసురు కొట్టేసి ఎక్కడో మళ్ళీ ఆదివారం వరకు పట్టుకునే వాళ్ళని ఏమీ చేయదు. ప్రార్థనలో ఉన్నటువంటి వారు, న్యాయముగా బ్రతికేటువంటి వాళ్ళని, ఈ వాక్యాన్ని మీద నిలబడి బ్రతికేటువంటి వాళ్ళ వెనకాలే ఉంటుంది అపవాది. గమనించుకోండి. కానీ శోధకుడు అనేటువంటి పేరు ఉన్నది అపవాదికి. ఇంకొక పేరు శోధకుడు. ఆ శోధకుడు శోధనలు తీసుకొచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. శోధన సహించువాడు ధన్యుడని కూడా వాక్యము సెలవిస్తున్నది. 10వ వచనం చదవండి. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి. చూసారంటే, నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను నేను పరీక్షించి తిని. ఇబ్బందులు వచ్చినాయి. దేని వలన వచ్చిందంటే, దేవుడు ఒకవేళ మనల్ని పరీక్షించడానికి వస్తున్నాయేమో. అయితే మనము చేయము. కానీ లోకంలో చాలామంది ఉన్నారు చేసేటువంటి వాళ్ళు. నేను మందిరం మానేశానండి, నేను రానండి అని అంది ఒక ఆవిడ. ఏమ్మా అంటే, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశానండి, నాకేం జరగల, అందుకే నేను మానేశాను. ఇలాంటి వాళ్ళు లేరా? మనమైతే ఏం చేయాలండి? పుట్టము వేసిన వెండిని పరిశోధించినట్లు దేవుడు ఒకవేళ పరిశోధించినా ఏమవ్వాలండి? మనము ఇబ్బంది కొలమిలో మనల్ని పరీక్షించినా మనము ఆ శ్రమల యందు అతిశయ పడేటువంటి విధముగా ఉండాలి. ఎందుకంటే శ్రమలు వచ్చినాయా, దేవుడు కార్యం చేయడానికి ప్రారంభిస్తున్నాడని అర్థం చేసుకోండి.
ఇబ్బందులు వచ్చినాయా, దేవుడు కార్యం చేయడానికి ఆయన మనస్సులో ఆలోచన వచ్చిందని గమనించండి. ఇబ్బందులు, రోగములు వచ్చినాయా, దేవుడు తన కార్యం మన ఎడల చేయడానికి ఆయన హస్తం చాపబోతున్నాడని అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. కలుగుటకు కారణమగుతుంది. మీరు సహిస్తున్నారంటే ఏంటో అనుకోబాకండి, భరిస్తున్నారంటే ఏంటో అనుకోబాకండి. వ్యాధి ఒకవేళ మిమ్మల్ని సంధించి వదలకుండా అలాగే ఉంటుందంటే ఏంటో అనుకోబాకండి. ఖచ్చితముగా ఆ యొక్క శ్రమల నుండి దేవుడు మనల్ని సువర్ణముగా మార్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. పాట పాడుతున్నాం కానీ నిజంగా అర్థం తెలుసుకుంటున్నామండి? ఈ పాట నేను పాడిచ్చింది అందుకనే, గమనించండి. ఆయన ఎడబాయిన కృప మనలను విడవదు, మనలను ఆయన కృప. అపవాది తీసుకొచ్చి పెట్టుతున్నదంతా దేవుడు తీసేస్తుంటాడు. అపవాది పెట్టుకొచ్చిన శోధనంతా కూడా దేవుడు తీస్తూ ఉంటాడు. అపవాది పెట్టినటువంటి రోగములంతా దేవుడు తీసేస్తూ ఉంటాడు. అపవాది తీసుకొచ్చిన ఆర్థిక ఇబ్బందులన్నింటిని కూడా దేవుడు తీస్తా, అది పెడతా ఉంటుంది, దేవుడు తీస్తూ ఉంటాడు. అది పెడతా ఉంటుంది, దేవుడు తీస్తూ ఉంటాడు. ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే శోధన సహించాలి, శోధన భరించాలి. భరించే శక్తి దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నశించిపోవచ్చిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. బంగారపు దిద్దులు ఆ యొక్క అగ్నిలో కాల్చబడకుండా ఉన్నటువంటి వాటిని మీరు ఎప్పుడన్నా చూసారండి? అవి రోడ్డు మీద పడేసినా తీసుకెళ్ళరాట్లండి. ఎందుకంటే అవి బంగారం అని ఎవ్వరు అనుకోరు. నల్లగా పిచ్చిగా ఉంటాయి. నేను చూశాను. ఎప్పుడైతే అది అగ్నిలో కాల్చబడుతుందో అది మెరుస్తుంది. ఎంత అగ్ని దానిని కాల్స్తుందో అంతగా బంగారం మెరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, అది వాక్యం చెప్తుందండి. అగ్ని పరీక్షణ వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే, దేనికంటే అంట? బంగారము కంటే సువర్ణం. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుతున్నది కదా. దానికంటే, దేనికంటే? సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. మన దగ్గర విలువైన విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసము ఎంత బలమైనదో దేవుని బిడ్డలారా, అంతకంటే విలువైన మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణం. అయితే ఈ మెప్పు, ఈ ఘనత ఎవరిస్తారండి? దేవదూతలు ఇస్తారనుకుంటున్నారా? సాక్షాత్తు దేవుడే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎదురొచ్చి అమృత వచ్చావా అని దేవుడే సాక్షాత్తు మెప్పియు ఘనతయు ఇస్తాడు. హల్లెలూయా. ఎంత ఆనందం అండి! ఎంత అద్భుతమైనటువంటి వరాలు దేవుడు మన కొరకు దాచిపెట్టించాడు. అందుకనే యోబుని దేవుడు పరీక్షించాడు. దేవుడు పరీక్షించాడని తెలిసే యోబు ఒక మాట అంటాడు. ఏమనంటే చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. హల్లెలూయా. ఆయన నన్ను శోధించిన తర్వాత, యోబు సాక్ష్యం పలుకుతున్నటువంటి మాట. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. ఎవరికి కనపడాలనుకుంటున్నాడు? దేవాది దేవునికి కనపడాలనుకుంటున్నాడు. దేవుడు శోధించాడు, అయితే అవని బంగారం లాగా మెరిచాడు యోబు. హల్లెలూయా.
హల్లెలూయా. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలిసినట్టు అర్థం ఏంటంటే, నేను జీవించేటువంటి జీవితం నా ప్రభువుకు తెలుసు. ఆ యొక్క ప్రయాణములో, ఆ జీవిత విధానములలో శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇబ్బంది కొలిమి ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఇబ్బందుల కంటే ఇంకెక్కువగా అన్ని వైపులుగా కూడా బాధలు వస్తాయి. కానీ నా దేవుడికి తెలుసు నేను వెళ్ళే మార్గం. నేను ఏది అనుభవిస్తూ, ఏ శ్రమలను నేను అనుభవిస్తూ, ఏ కష్టాలను నేను అనుభవిస్తూ, దాని మధ్యలో రోగములను అనుభవిస్తూ, ఆర్థికమైన ఇబ్బందులలో సతమతమాడుతూ మనం ఒక్కొక్క అడుగు వేస్తూ మన జీవిత విధానములో మనం వెళుతూ ఉంటుంటే ఆ మార్గము దేవునికి తెలుసు, నా యేసుకే తెలుసు. శోధింపబడుతూ, బాధపడుతూ, ఇబ్బందుల కొలిమిలో అనుభవిస్తూ, విశ్వాసము కోల్పోయినప్పుడు, నిరీక్షణలో సన్నగిలినప్పుడు మళ్ళా ఆ విశ్వాసము నిరీక్షణను దేవుడే బలపరిచి మనలను ఇబ్బంది కొలిమిలో పెట్టి అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే యోబు తాత్పర్యం ఏంటంటే, నన్ను ఇబ్బంది కొలుములో దేవుడు కాల్చాడు, శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు, ఇబ్బందులు గుండా, రోగము గుండా తీసుకుని వెళ్ళాడు. అన్ని శ్రమలు వచ్చినాయి, భార్య వలన వచ్చింది, రోగం వలన వచ్చినది, ఉన్నదంతా పోయింది. స్నేహితులు కూడా తిట్టారు ఒక్కొక్కసారి. అయినప్పటికీ కూడా యోబు సహించి భరించి ముందుకు సాగాడు. దేవుని దృష్టిలో దేవుడు ఏ సాక్ష్యం ఇచ్చాడో, ఏమని, అటువంటి వాడు మరొకడు లేడని దేవుడు ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో ఆ సాక్ష్యమునకు ఆయన నిరర్ధకము చేసుకున్నాడు. ఆ సాక్ష్యమునకు ఈ యోబు యొక్క కష్టాలు దోహదపడినాయి. ఇది చూసుకుని మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఎప్పుడో రాయబడినటువంటి ఈ యొక్క పుస్తకం ఈ రోజున కూడా మనము మరి దాన్ని ధ్యానిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అవి చూసి మనం నేర్చుకోవాలి. కనుక శోధన అనుభవిస్తున్నావా, ఇబ్బంది అనుభవిస్తున్నావా, రోగం అనుభవిస్తున్నావా, అవమానం పడదు కదండి. మనల్ని నీచంగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. లేని వాటికి ఉన్న వాటికి మనల్ని తిడతా ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం చేయని తప్పుని గురించి కూడా మనల్ని అంటూ ఉంటుంటే కూడా బాధ అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, నీ పక్షాన నిలవబడి నీ శోధనలో ఆయన తోడుండి ఆ నిరీక్షణ కలిగినటువంటి వారముగా విశ్వాసములో మనం ముందుకు సాగుటకు ఆయనే మనకు కృపనిస్తాడు. మన శోధనలో ఆయనే తోడైండి మనం సువర్ణము వలె మారేంత వరకు కూడా ఆయన మనకు తోడుండి నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, ఈ రోజున యోబు యొక్క ప్రభువా తండ్రి, నాయన ఎగ్జాంపుల్ మా ముందు ఉంచావు తండ్రి, నీకు వందనాలు. యోబు జీవితంలో ఉన్న సత్యాలను మేము తెలుసుకున్నట్టుకు కృపనిచ్చావు, నీకు వందనాలు తండ్రి. నాయన మేము కూడా మరి యోబు వలే కాకపోయినా కొన్ని సమస్యలు, ఇబ్బందుల్లో ప్రభా తండ్రి అనుభవిస్తూ ఉన్నాం నాయన. ఇబ్బందులు కొలిమిలో నా తండ్రి మేము గడపవలసినటువంటి దినాలు కూడా కొన్ని ఉంటూ ఉన్నాయి నాయన. అయినప్పటికీ కూడా నాయన మా యొక్క విశ్వాసమును, మా ఓర్పును, మా సహనమును మీరు పెంపొందింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మేము సువర్ణం వలె మారుటకు నాయన కొన్నిసార్లు ఆ శ్రమలు అనుమతిస్తున్నామేమో తండ్రి. నాయన అయ్యా నాయన కృప చూపించు నాయన. నీ ఎడల ప్రభువా నాయన మేము విశ్వాసము కలిగి ముందుకు సాగుటకు నీ కృప మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట
నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా